బీట్రూట్ కుకుంబర్ రైతా ఎలా చేసుకోవాలి? ఇది అన్ని వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి. బీట్రూట్ అండ్ కుకుంబర్ అంటే కీరకాయ రెడీగా ఉంది అంటే మనం స్టవ్ కూడా ఆన్ చేయని అవసరం లేదు. జస్ట్ మిక్సింగ్కే టైం పడుతుంది, ఒక 10 మినిట్స్. ఈ రెసిపీలో పెరుగు యూస్ చేస్తాము, మంచి ప్రోబయోటిక్, వెజీస్ యూస్ చేస్తాం కాబట్టి మంచి ఫైబర్. ఇది మన గట్ ఫ్రెండ్లీ ఫుడ్ అన్నమాట. గట్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు కలిపేసుకుందాము ఈ రైతా. ఫస్ట్ నేను బీట్రూట్ వేస్తున్నాను, దాన్ని బాగా మిక్స్ చేసేసి, సో కీరకాయలో వాటర్ ఉంటుంది, అది అలానే యాడ్ చేస్తాను. సో ఇలా కీరకాయ కూడా మిక్స్ చేసేయాలి. దీంట్లో కొద్దిగా, నేను ఎక్కువ కారం తినను, సో నాకు తగ్గట్టు కొద్దిగా వేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మన జీరా పౌడర్. జీరా పౌడర్ వేసినప్పుడు ఏమవుతుంది, డైజెషన్ మంచిగా అవుతుంది కాబట్టి జీరా పౌడర్ బాగానే వేసుకుంటాను. అండ్ టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసేస్తాను. కొద్దిగా టేస్ట్కు తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరే ఆలోచించండి, ఇంత పెద్ద బౌల్ మనము సలాడ్ తినేసి పన్నీర్ తిన్నామంటే ఆకలి అనిపిస్తుందా? ఖచ్చితంగా ఆకలి అనిపించదు కదా. నాకైతే ఆకలి అనిపించదు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో రాయండి.